ఇంకా మా ఇంటికైతే వచ్చానండి. మా తమ్ముడికి అన్నం అయితే తీసుకొచ్చానండి. మా తమ్ముడు మా అమ్మాయి పెళ్లి ఫోటో అండి. ఆరుగోండి మా అమ్మ, మా నాన్న, మా పెదనాన్న, మా పెద్దమ్మ. ఇంకా మా తమ్ముడికి ఇక్కడికి భోజనం అయితే తీసుకొచ్చానండి. ఇంకా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి బట్టలు అయితే పట్టుకెళ్ళి ఉతకడానికి అయితే పట్టుకెళ్తున్నానండి. బట్టలు మాసిపోయినాయండి మా తమ్ముడివి. ఇంకా పట్టుకెళ్ళి నేను ఉతుకుతానండి. ఇంకా నిన్నే మా మనవాడికి 7 నెలలు తరబడిందండి. ఇంకా వచ్చేస్తాను అన్నదండి. 7 నెలలు వచ్చేద్దండి మా అమ్మాయి. ఇంకా నేను ఇక్కడ పొద్దున్న సందలో కూడా వస్తున్నానండి. మా తమ్ముడు తిన్నాడా లేదా అని ఇంకా అన్నం అయితే ఉంచుకుని వస్తున్నానండి. ఇంకా నేను రాండాడు మా నాన్న ఇక్కడే కూర్చుని ఉండేవాడండి. ఇంకా మా నాన్న నేను ఎప్పుడు వస్తున్నా మా ఇంటికి ఉండని చూసేవాడండి. ఎందుకంటే నేను కాపాడిపోతే మా నాన్న అసలు ఉండలేకపోయేవాడండి. ఎందుకంటే ఇంత మాట కూడా పిల్ల ఏం చేస్తున్నాం అనుకుంటూ వచ్చేవాడండి మా నాన్న. ఇంకా గుమ్మలో వస్తే చాలండి మా నాన్న నాకు గుర్తుకొచ్చేస్తున్నాడండి. ఇంకా ఉన్న ఊర్లో ఉండి బాగా అలవాటు అయిపోయాడండి మా నాన్న నాకు. వచ్చినట్టు చాలండి ఇక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుందండి. నాకైతే గుమ్మల్లోకి వత్తంతోనే మా నాన్న నాకు గుర్తుకొచ్చేస్తున్నాడండి. ఒక్క పూట రాకపోతే అమ్మ ఏం చేస్తున్నావు వాడు రాలేదా అని నా కోసం వచ్చేసేవాడండి మా నాన్న. ఇప్పుడైతే నన్ను అమ్మ లేసావా లేదా తిన్నావా లేదా అని అడిగేవాళ్ళు కూడా లేరండి. మా నాన్న అయితే నాకు బాగా గుర్తుకొచ్చే అన్నాడండి. ఇక్కడికి వస్తే చాలండి ఇక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుందండి. నాకు మా నాన్న పిలిచినట్టు అనిపించే అందండి. ఎటు చూసినా ఏం చేసినా మా నాన్నే నాకు జ్ఞాపకాలు గుర్తుకొచ్చేస్తున్నాయండి. ఇంకా ఏం చేద్దామన్నా మా నాన్న గుర్తుకొచ్చేస్తున్నాడండి. ఏంటి సడన్గా ఇలాగైపోయాడు అనే ఆలోచన నాకు ఇంకా కళ్ళల్లో అయితే ఉందండి. ఎందుకంటే చనిపోయే ముందు నేను చూడలేకపోయాను కదా, కాలు ఉండడం వల్ల. ఇంకా అందులో ఇంకా అదే ధ్యాసలో ఉన్నానండి నేను. నిజంగా మా నాన్న ఉండడం నాకు చాలా అదృష్టం అండి. మమ్మల్ని చిన్నప్పటి కాడి నుండి కూడా చాలా గారాబంగా అయితే పెంచాడండి. ఆడపిల్లల మంచి చూడకుండా నలుగురిని కూడా చాలా బాగా చూశాడండి. మాకు ఏ లోటు లేకుండా చూసుకుంటూ వచ్చాడండి మా అమ్మ లేకపోయినా కానీ. అసలు మాకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునేవాడండి మా నాన్న. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు. ఇంకా మా తమ్ముడిని అయితే ఇంకా బాగా చూసుకునేవాడండి. ఎందుకంటే ఇంకా మా తమ్ముడు మా నాన్నే కదండి కలిసిమెలిసి ఉండడం. ఇంకా మా నాన్న మా తమ్ముడు కలిసి ఉండేవారు కదండి. ఇంకా మా తమ్ముడు కూడా అయితే చాలా అసలు తినడం లేదండి. అన్నం అయితే చాలా సిక్కిపోయాడండి మా తమ్ముడు. మా నాన్న జ్ఞాపకాలు అయితే మా తమ్ముడికి మర్చిపోలేకపోతున్నాడండి. అసలు అందరికన్నా ఎక్కువ బాధ మా తమ్ముడికి పట్టదండి. ఎందుకంటే తెల్లారులు అయితే చిన్న అని పిలిచేవాడండి మా తమ్ముడిని మా నాన్న. ఇంకా నన్ను కూడా పిల్ల అని పిలిచేవాడండి. తెల్లారులు అయితే వచ్చేవాడండి నా దగ్గరికి. ఇంకా మా తమ్ముడు నేనైతే మా నాన్న అయితే అస్సలు మర్చిపోలేకపోతున్నామండి. తెల్లారులు అయితే మా నాన్న కళ్ళల్లో మెదిలిపోతున్నాడండి. ఏదో పైకి అలాగా మాట్లాడుతున్నా కానండి
మా నాన్న జ్ఞాపకాలు అయితే అసలు మనసులో నుండి అయితే అసలు వెళ్తలేదండి. ఇటు చూద్దామన్నా ఇటు వెళ్దామన్నా మా నాన్న జ్ఞాపకాలు నాకు గుర్తుకొచ్చాయండి. మా నాన్న లాంటి మా నాన్న ఎవరికి ఉండరండి. ఎందుకంటే మమ్మల్ని అంత బాగా చూసుకున్నాడండి, అంత బాగా పెంచాడండి మమ్మల్ని. మా నాన్న గుర్తుకొస్తుంటుందని నాకు అసలు చాలా బాధ కలిగేస్తుందండి. పిల్లలకి ఏం కూర ఉండవమ్మా అని అనేవాడండి. పలానా కూర వండారంటే ఆ కూర తింటారా పిల్లలు, ఈ కూర పట్టుకెళ్ళి అని మా పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకున్నారండి. వాళ్ళ నుండి ఏం తెచ్చినా కానీ మా పిల్లలకి ఇవ్వకుండా ఉండేవాడు కాదండి. దాచి దాచి తెచ్చేవాడండి. కాయలు అవనివ్వండి, పళ్ళు అవనివ్వండి, ఏమైనా కానీ. ఇప్పుడు వెళ్ళిపోతున్నానండి నేను మా ఇంటికి. ఇంకా బట్టలు అయితే ఉతికి తెస్తానండి మా తమ్ముడు ఇక్కడికి. గుమ్మలోకి వస్తే చాలండి అసలు ఎంతగానో గుర్తుకొచ్చి ఉంటాడు మా నాన్న. మా నాన్న లేడని తెలుతుంటే ఎంతో బాధ కలిగేస్తుంది నాకు. ఆలోచన నాకు అసలు తట్టుకోలేకపోతున్నాను. అస్సలు మర్చిపోలేకపోతున్నానండి. కళ్ళల్లో కూడా మెదిలిపోతున్నాడు మా నాన్న. నేను ఏ కూర వండినా కానీ మా నాన్న కూర వండుకున్నా కానీ నేను ఏ కూర వండినా తెత్తదే అని అన్న చూసేవాడండి. ప్రతిరోజు కూడా నేను మా నాన్న కూర తెచ్చేదాన్ని అండి. ఇప్పుడు కూర వండాక కూర మా నాన్న పట్టుకెళ్ళేదాన్ని అనండి. కూర సూతంతో మా నాన్న గుర్తుకొస్తాడండి నాకు. ఏ కూర అయినా కనుక అంతే అమ్మ అని అనేవాడండి. నీరసంగా ఉన్నప్పుడు దానిమ్మకాయలు తెచ్చేవాళ్ళమండి. ఆ దానిమ్మకాయలు తిన్నాక గింజలు ఇక్కడ వేసాడండి. ఇంకా అవి అయితే మొలిసినాయి. మా నాన్న గుర్తుగా ఈ దానిమ్మకాయ మొక్కలను అయితే మేము పెంచుతామండి. ఇంకా మా నాన్న వేసిన జామ చెట్టు, కరివేపాకు చెట్టు అండి.